ఈరోజు ఒక మ్యాటర్ జిమ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ ఏజ్ వాళ్ళు జిమ్కి వెళ్ళచ్చు, ఏ ఏజ్ వాళ్ళు జిమ్కి వెళ్ళకూడదు అనేది. 13 years వచ్చినాయి అంటే నీకు, నువ్వు జిమ్కి ఎలిజిబులే. మీ మమ్మీ చెప్పారనో లేకపోతే మీ డాడీ చెప్పారనో నువ్వు జిమ్కి వెళ్ళడం మానేసి, లైక్ ఎలా అంటే మనకి జిమ్కి వెళ్తే హైట్ పెరగం అనేది ఒక అపోహ ఉంటుంది అనమాట. అది అందరి ఇళ్ళల్లో ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉంది. సో 13-14 years వచ్చిన తర్వాత నువ్వు జిమ్కి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎలిజిబుల్ అయిపోతాను. సో ఏంటంటే ఈ అపోహలన్నీ పక్క నుంచి మంచి గైడెన్స్ తోటి ఒక మంచి డైట్ ఫాలో అవుతూ, లైక్ నీ ఏజ్కి తగ్గట్టు ఒక డైట్ ఫాలో అవుతూ నువ్వు జిమ్లో జాయిన్ అవ్వు. అండ్ అగ్రెసివ్ లిఫ్టింగ్, ఈగో లిఫ్టింగ్ అనేది చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈగో లిఫ్టింగ్ ఇంకా అగ్రెసివ్ లిఫ్టింగ్ అనేది నీకు ఇంజూరీస్ అవ్వడం తప్పితే ఇంకేది ఉండదు. సో జిమ్కి వెళ్తున్నావు అంటే ప్రాపర్ డైట్ గైడెన్స్తోనే వెళ్ళు, అర్థమైందా? జిమ్కి వెళ్ళిపోవడము, ఆ తర్వాత అక్కడేమో ఏముంటే అది ఎత్తేయడము ఇలా కాదు. సో ఏంటంటే 13-14 years ఉన్నవాళ్ళు జిమ్కి వెళ్ళచ్చు. అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా 18 yearsకి అలా వచ్చేసరికి మంచి ఫిజిక్తో ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో మజిల్స్ అనేవి నువ్వు ఎలా అనుకుంటే అలా మలుస్తాయి అన్నమాట. మీ బాడీ ఇంకా మీ లోపల ఉన్న ఆర్గాన్స్ ప్రతిదీ మీకు సహకరిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ప్లీజ్ వీళ్ళ మాటలు విని మీ ప్రైమ్ టైంని మీరు వేస్ట్ చేసుకోకండి. బట్ 14 years 15 years నేను ప్రైమ్ టైం అన్ను. బట్ ఏంటంటే ఆ టైంలో మీకు ఒక మైండ్ సెట్ క్రియేట్ అయితే అది మీ లైఫ్ అంతా లీడ్ చేస్తుంది అనమాట. సో నేను అది చెప్తున్నాను. సో దీన్ని మాత్రం మీరు వేరేగా తీసుకోకండి, ఓకేనా? సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఈ సుబ్బుగాని ఫాలో చేసుకోండి. అండ్ బయోలో లింక్ ఉంది, యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అక్కడ మంచి వీడియోలు ఉన్నాయి, కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుదాం, ఓకేనా? ఉంటా మరి, బాయ్.